నడిచిన నాకలు శ్యామల యాక్టింగ్ గా ఓవర్ యాక్టింగ్ గా పక్కన పెడితే శ్యామల ఏం పీకిందని, శ్యామల ఏమి సాధించిందని చేతిలో కర్పూరం పెట్టుకొని అలా తిప్పుతుంటే ఆవిడ వచ్చేసి కన్నయ్య వద్దు, అలా వద్దు అంటుంది, మళ్ళీ దండం పెడుతుంది, మళ్ళీ ఇటు పెట్టి తిప్పు 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 అంటుంది, మళ్ళీ వద్దు అంటుంది. ఏంది ఇది? సావిత్రి గారు క్షమించండి, మిమ్మల్ని మించిన నటి మళ్ళీ పుట్టేసింది. నేను మాత్రం నీకు చెప్తున్నానబ్బా, కొప్పులకి పడవంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన ఈ ఓవర్ యాక్టింగ్కి ఓవర్ యాక్షన్ మాత్రం విడుదల రజనీకి, ఆర్కే రోజాకి, ఇంకొంచెం పై మెట్టి వెళ్తే లక్ష్మీపార్వతి గారికి మాత్రం మామూలుగా గాలట్లే. వాళ్ళ ద్వారా మాత్రం నువ్వు చాలా రక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. జగన్మోహన్ రెడ్డి కదా ఇవన్నీ ప్రవేశపెట్టింది. కోడికత్తి డ్రామా కావచ్చు, గొలకరాయి డ్రామా కావచ్చు, ఆయన ఇవన్నీ చేసుకొని ఎదగాలనుకుంటాడు. నువ్వు అత్యుత్సాహంతో, ఆత్రంతో నువ్వు గనక ఇలాంటివి చేసి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావేమో. ఖచ్చితంగా అన్న నీకు సీట్ ఇస్తాడు, కానీ అన్న గెలవడు. అన్న కాదు, అన్న అండుకో ఎవరో గెలవరు. ఖచ్చితంగా నీకు అన్న సహాయపడతాడు, ఉపయోగపడతాడు, నీకు మంచి స్థానాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు హారతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇట్టిట్ట వాట్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చెయ్యక్కర్లేదు. నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వేల మంది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసి ఎంతో మంది చచ్చిపోవడానికి కారణమయ్యి ఎంతో మంది ఉసురు దగ్గర ఉన్నావు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా చంపితే చాలు తన క్యాడర్లో అత్యున్నత స్థానం ఇస్తాడు. అందుకే కదా ఏ రాజకీయ అనుభవం లేని నీకో, రాజకీయం గురించి మినిమం సెన్స్ లేని నీకో ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినట్టే ఎంతో మందిని చంపి సవాలుగా తేల్చిన నీకు ఖచ్చితంగా ఈ ఒక్క ఇన్ఫర్మేషన్తో నువ్వు చేసిన ఈ ఒక్క తప్పుడు పనితో అన్న దృష్టిలో పడే ఈ స్థాయికి వచ్చావు. ఎందుకు హారతి పట్టాడు? హారతి పట్టేంత క్వాలిటీ నీలో ఏముంది? 5 రూపాయలు ఇచ్చేసి 5 రూపాయలు కర్పూరం చేతిలో పెట్టి 5 సంవత్సరాల్లో రాబోయేటువంటి ఎలక్షన్స్లో సీటు కొట్టేద్దాం అనుకుంటే ఏంది కర్మ? నాకు అర్థం కావడం లేదు. ఫైనల్గా శ్యామలకి నేను కూడా హారతి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే తన అభిమాని 5 రూపాయలు అభిమాని ఇచ్చినప్పుడు కిరాకార్పే కూడా ఇవ్వాలి కాబట్టి మందిని ముంచావు, ఇదిగో హారతి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు, ఇదిగో హారతి. ఎంతో మందిని పైకి పంపావు, ఇదిగో హారతి శ్యామల, ఇదిగో హారతి శ్యామల, ఇదిగో హారతి శ్యామల, ఇదిగో హారతి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీలో నీ భవిష్యత్తు బూడిదే.